ఒకప్పుడు కారు అనేది లగ్జరీ, అదే సందర్భంలో ఇప్పుడు కారు అనేది నెసెసిటీ అయిపోయింది మధ్యతరగతికి, కాస్త తెగు మధ్యతరగతి. ఎందుకు అయిపోయింది? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఫెయిల్ కావడం, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీదకి డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి రావడం. ఇదివరకు ఎక్కడికి పోవాలన్నా సరే బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం, బస్సు ఎక్కేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. లేదా బస్సులు ఏ ఏరియాలో ఆగుతాయో అంటే బస్ స్టాండ్ కాకుండా 2-3 పాయింట్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళి ఎక్కేవాళ్ళం. బస్సులు బాగుండేవి, తరచూ అందుబాటులో ఉండే. అలాగే దాన్ని ఏమంటారు, సిటీ బస్సులు విపరీతంగా ఉండే. ఇప్పుడు క్రమంగా సిటీ బస్సుల సంఖ్య తగ్గిపోయింది, మన దూరపు బస్సులు కూడా సంఖ్య తగ్గిపోతుంది. ఒకవేళ ఉన్న వస్తువులు సక్రమంగా ఉండట్లేదు. దాంతో కుటుంబం కలిసి వెళ్ళాలంటే ఇక ఆల్టర్నేటివ్ ఏంటి? ట్రైన్లలో విపరీతమైన రష్ ఉంటుంది. జనరల్ టికెట్లు అయితే తక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ అదే ఫస్ట్ 3rd క్లాస్కి వచ్చేటప్పటికి ఇది మన స్లీపర్లకు వచ్చేటప్పటికి దొరకట్లా. మనకు కావాల్సినప్పుడు కావాలంటే దొరకదు, ముందు ఎప్పుడో రిజర్వ్ చేసుకోవాలి. ఇక ఏసీలు ఇవి వచ్చేటప్పటికి రేట్లు ఎక్కువ. వాటితో పోల్చుకుంటే కారులోనే పోవచ్చు. కారుకి ఓసారి మనం కనుక మన దగ్గర ఒక నెలకు 30,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయంటే మనం కారు కొనుక్కోవడానికి, లోన్ ఇచ్చేయడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కార్ల కొనుగోలు పెరిగిపోతుంది. దీని ఇంపాక్ట్ భారతదేశంలో 2024 సంవత్సరంలో 43 లక్షల కార్లు అమ్ముడుపోయినాయి అంట. 2023లో 41,09,000 అయితే 43కు ఇప్పుడు వచ్చేటప్పటికి 24కు వచ్చేటి 43 లక్షల కార్ల అమ్మకాలు జరిగినాయి అన్నటువంటిది లెక్క తేలుతోంది. అదే సందర్భంలో రిటైల్ విక్రయాలు అంటే ఇది హోల్సేల్గా రిటైల్ విక్రయాలు 2023లో 17,26,661 నుంచి ఈ ఏడాది 17,88,405కి పెరిగినాయి.